ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో కూడా దారుణమైన పరిస్థితి ఉంది. అవినీతి అధికారులు ఆ యొక్క బిల్లులు పెడుతున్నారు తప్ప వస్తువులు ఇప్పుడు నిజంగా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ దగ్గరికి పనికి వచ్చినప్పుడు పనిముట్లు కూడా వాళ్ళే వేయాలి. తట్టలు కానీ పారలు కానీ గుణపాలు కానీ గుడ్డలు కానీ మున్సిపాలిటీ నిధుల నుంచి బిల్లు పెడుతున్నారు. కానీ ఆ బిల్లు పెట్టి ఆ వస్తువులను మాత్రం కొనడం లేదు, పనిముట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా వేధించిన సందర్భాలు చాలా మున్సిపాలిటీలు అని మా దృష్టికి వచ్చినాయి. అలాంటి అధికారులను ఇక్కడ ఫోటో వేసి ఆ ఫ్లెక్సీలు వేసి మరి వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసే విధంగా కలెక్టర్కు మేము కంప్లైంట్ చేస్తాం. ఎందుకనంటే 100 రోజుల పని ఉన్నప్పుడు వాళ్ళకు పని కల్పించే పరిస్థితి ఉండే, ఇప్పుడు నిరుద్యోగం ఉంది, ఉపాధి లేదు. మరి వాళ్ళని అందరినీ ఎందుకు పనిలోకి తీసుకుంటలేరు? వచ్చిన పనులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకి సేఫ్టీ గ్లౌజులు ఎందుకు ఇస్తలేరు? గొడ్డళ్ళు పనిముట్లు ఇస్తలేరు, పారలు ఇస్తలేరు, తట్టలు ఇస్తలేరు. ఇదంతా ఏం చేస్తున్నారు? ఈ కొని బిల్లులు పెట్టుకొని మీ జేబులో నింపుకుంటున్నారు అధికారులు. ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ డబ్బులు ఎడిపోతున్నాయి రిపేర్లు అని చెప్పి మీరు రిపేర్లు కూడా చేయించకుండా ట్రాక్టర్లను తీసుకుపోయి లోపల పెడతారు, చెత్త వెహికల్ని తీసుకుపోయి నెలలు సంవత్సరాలు గడిచినా తుప్పు పట్టిపోయినా వాటిని పని చేపియరు. దాంట్లో లీటర్ డీజిల్ పోసి 10 లీటర్ల డీజిల్ అయినా ఒక పెట్రోల్ బంక్ నుంచి బిల్లులు తీసుకొస్తారు. ఇంత అవినీతి జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలో ఈ అవినీతి జరుగుతుంది. ఈ యొక్క అవినీతి పైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ దృష్టి పెట్టాలి. అక్కడో కొన్ని అధికారిని సస్పెండ్ చేయాలి. అవసరమైతే అలా డిస్మిస్ చేసినప్పుడే నిజంగా నిధులు అనేది సరిగ్గా ఖర్చు పెడతారు. ఆ నిధుల వల్ల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.